యేసు నేను ట్రిప్కి వెళ్ళి వస్తాను ఓకేనా? ఎక్కడికి వెళ్ళలేదు, నోరు మూసుకుని కూర్చోండి. ఇక్కడికి వెళ్ళేదే లేదు. ఏమే 24 గంటల ట్రిప్పేనా మీకు? ఎప్పుడు చూసినా ట్రిప్ ట్రిప్ ట్రిప్. అదేంటి చిన్నప్పుడు అంతా మా డాడీ వాళ్ళు అందరూ అలాగే అనేవారు. నేను ట్రిప్కి వెళ్తానంటే నువ్వు చిన్నపిల్లాడివి ట్రిప్కి వెళ్ళొద్దు పెద్ద అయ్యకి వెళ్ళు అని అనేవారు. పెద్ద అయ్యకి పెళ్ళి అయ్యకి వెళ్తానంటేనేమో చూసి మీరేం చిన్నపిల్లడవా ట్రిప్కి వెళ్ళడానికి చిన్నపిల్లలా తిరుగుతుంటారు అని అంటావు. ఇంకెప్పుడే ఇప్పుడు నేను పెద్ద అయ్యకి ఇంకా ముసలోడు అయిపోయిన తర్వాత నా కొడుకు అడుగుతాడు కావాలా ముసలోడు అయిపోయారు ఇప్పుడు ఇంక మీ ట్రిప్పులు ఏంటి అని చూసి ఇంక మాకు ట్రిప్పులు గట్టి వెళ్ళడానికి ఇంకా ఉండదా ఆస్కారం అసలు? ఎక్కడికి వెళ్ళేదే లేదు, నోరు మూసుకుని కూర్చోండి. ఇదేంటి ఇలాగంటావు? కనీసం ఒకసారికి వెళ్ళి మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వాళ్ళకి పని లేదు మీకు పని లేదు. ఏంటి ఎలాగంటావు? నీతో కూడా వస్తున్నాను కదా ట్రిప్పులు, వాళ్ళతో కూడా ఒకసారి వెళ్ళి ట్రిప్కి ఒకసారికి వెళ్ళి ట్రిప్కి ఏం అవసరం లేదు. ప్లీజే వెళ్ళి ట్రిప్కి. ఎప్పుడు వెళ్ళలేవు నా ఫ్రెండ్స్ ట్రిప్ కానిసరికి అస్సలు వెళ్ళలేవు. అలా ఇంట్లోనే కూర్చోబెడతావు. ఏం చేసినా సరే ఇలాగే నీకు నా ఉసురు పడుతుందే బాబు. అసలు చెప్పు ఏంటి ఏమన్నారు? నా ఫ్రెండ్స్తో ఎప్పుడు ట్రిప్కి వెళ్ళలేవే అంటున్నాను. మీరు ఫ్రెండ్స్ తో వెళ్తే నేను కూడా ఏమన్నాను. మీరు ఆ పక్కన సుజాతతో వెళ్తున్నారు, నాకు ఆ విషయం తెలియదు అనుకుంటున్నారా? కాలు ఎరగొడతాను ఇద్దరికి.